రైఫిల్ షూట్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇది నేర్చుకోవాలంటే పెద్ద సిటీల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలు ఉంటాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా రైఫిల్ షూటింగ్ కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి. దీంతో అనేక మంది విద్యార్థులు ఈ శిక్షణ పొందుతున్నారు. షూటింగ్లో నిష్ణాతులైతే ఆర్మీలోనూ నేవీల్లోనూ ఉపాధి అవకాశాలు పొందుతారు. అంతేకాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ కరీంనగర్ నుండి అందిస్తారు. ఒక ప్రత్యేకమైన ఆట ఇది. అంటే ఇది కూడా స్పోర్ట్స్ అంటే మొత్తం మీద స్వదేశీ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళ ఇక్కడ రైఫిల్ షూటింగ్ అనేది అకాడమీ ఏర్పాటు చేసింది. ఈ అకాడమీ ఏంటంటే దేశంలో అన్ని ఆటల్లో కల్లా ఇది కూడా ఒక ఆట, రైఫిల్ షూటింగ్ ఆట అని. దీనిలో కూడా నిష్ణాతులు కావడం కోసం అయితే అభ్యర్థులు అయితే ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఈ భగత్ నగర్లో రైఫిల్ షూటింగ్ అకాడమీ అనేది పెట్టారు. దీనిలో చాలామంది విద్యార్థులు అయితే ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ డిఫెన్స్ వైపు చాలామంది ఆసక్తి చూపుతూ ఇవాళ ఎంతోమంది ఇవాళ ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకునేందుకు అయితే ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మాత్రము ఒక నిష్ణాత గన్ను షూటింగ్ నేర్చుకుని వల్ల ఒక స్థాయిలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మొత్తం మీద చూసినట్టుంటే ఈ రైఫిల్ షూటింగ్ అనేది చాలా కష్టతరమైనటువంటి ఆట అయినప్పుడు కూడా వీరు ఆ పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపుతూ ఆసక్తి చూపుతూ అయితే ఇవాళ ఈ రైఫిల్ షూటింగ్ దాంట్లో అయితే నిష్ణాతులు ఎందుకైతే శ్రద్ధ చూపుతున్నారు. మొత్తం మీద పొజిషన్ సంబంధించి మొత్తుకుంటే అసలు ఆ గన్స్ పట్టుకోవడం కూడా చాలా బరువు ఉంటాయి. ఆ బరువు అయినా కూడా తట్టుకొని ఇవాళ ఆ ఆట రైఫిల్ షూటింగ్ నేర్చుకొని ఇవాళ ఒక స్థాయిలో నిలబడాలని వాళ్ళ ఆకాంక్ష. దీని మేరకు ఇవాళ ఎంతో అంటే నిష్ణాతులైనటువంటి గురువులతో ఇవాళ ఈ శిక్షణ అయితే కొనసాగుతుంది. మనకి ఇప్పుడు మన దగ్గర చాలామంది పిల్లలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే మొత్తం మీద ఏంటంటే ఒక భారతదేశ ఆటల్లో కూడా ఇవాళ రైఫిల్ షూటింగ్ అనేది చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేది. ఈ పట్టణాలలో చాలామందికి దూరంగా ఉండేది ఈ ఆట. ఇది అయితే ఇవాళ ఏంటంటే జిల్లాలకి విస్తరించింది. జిల్లాలో ఇవాళ అందుబాటులోకి వచ్చింది. పిల్లల ఆసక్తికి తర్వాత వాళ్ళు నేర్చుకుందాం అన్నటువంటి కుతూహలానికి అనుకూలంగా ఇవాళ జిల్లాలో దగ్గరికి రావడం అనేది నిజంగా ఆనందోత్సవం అని చెప్పొచ్చు. ఇవాళ మన దగ్గర ఇవాళ గురువు ఉన్నాడు, నిష్ణాతులు ఉన్నాడు, రైఫిల్ నిష్ణాతులు ఉన్నారు, గురువు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇది ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎట్లా ఆసక్తి కలిగింది? ఇది స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ కరీంనగర్, తెలంగాణ స్టేట్లోనే సెకండ్ అనమాట ఇది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ రేంజ్ పెట్టడం జరిగింది. ఈ అరుణ్ తేజ్, రమేష్ అండ్ భువనేశ్వర్ ఆధ్వర్యంలో వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రేంజ్ పెట్టడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి నన్ను నల్గొండ నుంచి పిలిపించారన్నమాట. సో ఇది ఆల్రెడీ నల్గొండలో మేము 10 years నుంచి ఇదే వర్క్ అనమాట. సో కంపల్సరీ ఇక్కడ రావాలని చెప్పేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసి ఇక్కడ మేము రేంజ్ పెట్టడం జరిగింది. ఎట్లా అంటే ఇది ఆట మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది ఇంత నిష్ణాతులు ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను ఆర్మీలో స్నైపింగ్ నేర్చుకున్నాను నేను. సో నేను 10 years నుంచి ఇదే. సో నేను అక్కడ కూడా నా షెడ్యూల్ మొత్తం ట్రైనింగ్ అనమాట. సో కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ ట్రై చేస్తే చాలా ఈజీ అనమాట గేమ్. అంటే ఇప్పుడు మనకి గన్నులు అయితే చాలా వెయిట్గా ఉన్నాయి, బరువుతో కూడినటువంటి గన్నులు. ఇవి పిల్లల చేతిలో ఆగుతాయా? వాళ్ళు ఎట్లా ఇంట్రెస్ట్ చూపుతారు దీని మీద? ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఈ గేమ్ 9 years నుంచి 90 years దాకా ఎవరైనా ఆడొచ్చు అనమాట. సో 9 years ఎబో నుంచి 90 years దాకా ఎవరైనా ఆడొచ్చు. కంటిన్యూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కొక్క వెపన్ వచ్చేసి 3.5 వెయిట్ ఉంటుంది అనమాట. రైఫిల్ అయితే పిస్టల్ వచ్చేసి 1.5 ఉంటుంది. పీప్ సెట్ వచ్చేసి 4.4 వెయిట్ ఉంటుంది అనమాట కేజీస్. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ విద్య? నేను బెంగళూరు, పంజాబ్, హర్యానా, తర్వాత ఢిల్లీ. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది పిల్లలు నేర్చుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు? వాళ్ళకి ఇప్పుడు ఏ స్థాయిలో అంటే ఇది నేర్చుకోగలిగారు? ఇవి ఇప్పుడే కొత్తనా, ఇద్దరికి ఏమైనా జరిగినవి పిల్లలు? ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పెట్టిన దగ్గర నుంచి అయితే ఒక 30 members జాయిన్ అయ్యారు. రీసెంట్గా శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి ఒక 35 members గర్ల్స్ వస్తున్నారు. ఆ బాయ్స్ ఒక 30 members వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. గర్ల్స్ మాత్రం గర్ల్స్కి ఇక్కడ అకాడమేషన్ దగ్గర ఉంది కాబట్టి గర్ల్స్కి ఇక్కడ స్టార్ట్ చేసాం ట్రైనింగ్. ఇందులో ప్రతిభ కనపరిచిన వాళ్ళైతే ఇందులో ఈ శిక్షణ ఇంకా పూర్తి చేసుకున్నట్టు ఉంటే మాత్రం చాలా ఉపాధి కూడా ఉంటాయి. నేవీ కావచ్చు, మళ్ళీ ఆర్మీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళన్నిటికీ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. చెప్పండి చిన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు మై సెల్ఫ్ బి వెనిలా, ఐఎమ్ ఫ్రమ్ బేతవోలు, సూర్యాపేట డిస్టిక్. అంటే ఇప్పుడు మీరు ఇది నేర్చుకోవడానికి ముందుకు వచ్చారని మీకు అమ్మా నాన్నలు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? మీకు ఎట్లా ఈ ఆట మీద ఆసక్తి కలిగింది? అంటే ఇదే రంగాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందా ఆలోచన? నార్మల్గా అయితే నాకు అసలు రైఫిల్ అంటే ఏంటిదో తెలీదు. లాస్ట్ ఇయర్ సార్ మా కాలేజ్కి డెమోకి వచ్చినారు. అప్పటి నుంచి రైఫిల్ అంటే ఏంటిది అది ఇదని చెప్పినారు. ఇంట్లో అడిగినాం, యాక్సెప్ట్ చేసినారు. ట్రైనింగ్ తీసుకొని ఒప్పుకున్నారు. తీసుకున్నాం. 20 daysలో సార్ నేషనల్ ఆడిపించినారు.
ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు మీకు ఏ స్టేజ్లో ఉన్నారు ఈనాడు? అండర్ 19. అవును చిన్న, ఇప్పుడు నువ్వు ఇదే కావాలని రైఫిల్ షూటింగ్ ఎందుకు? ఇంకా చాలా ఆటలు ఉన్నాయి, చాలా ఖోఖోలు ఉన్నాయి, కబడ్డీలు ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. దీని మీద ఎందుకు ఆసక్తి కలిగిందని? రైఫిల్ అంటే ఎక్కువ ఈ గేమ్ ఎవరికి తెలియదు విలేజెస్లో. సార్ గోల్ వచ్చి అంటే అందరూ రిచ్ కిడ్స్ ఆడతారు ఈ గేమ్, ఎవరికి పూర్ వాళ్ళకి తెలియదు. సార్ గోల్ అంటే పూర్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఆడిపించి వాళ్ళని ఒక పొజిషన్లో ఉంచాలని సార్ గోల్. అయితే చెప్పినారు మా కోసం కాకపోయినా సార్ కోసం ఆడతాం మేము, సార్ కోసం మెడల్ కొడతాం. ఈ రైఫిల్ షూటింగ్ సంబంధించి ఆటలో మాత్రం ఒక ఈ పిల్లలే కాకుండా దాదాపు ఈ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ రంగంలో వచ్చే వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పిల్లలు కూడా ఇవాళ ఈ రైఫిల్ షూటింగ్ పట్ల ఆసక్తి పెంచి వల్ల తీసుకొని వల్ల ఈ రైఫిల్ షూటింగ్ ఆటకైతే వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆట, ఈ రైఫిల్ షూటింగ్ ఎందుకు ఆసక్తి పుట్టింది? మేము శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నుండి వచ్చినాము. మేము యాక్చువల్లీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ నేవీ ట్రైనింగ్ కోసం వచ్చాము. ఇక్కడ ఏంటంటే రైఫిల్ షూటింగ్ అనేది మాకు ఒక స్పోర్టివ్గా, అంటే దాన్ని ఆడితే ఫ్యూచర్లో ఇంకా మంచి జాబ్ క్వార్టర్లో జాబ్ వస్తుంది అనేసి మాకు అది నేర్పిస్తున్నారు. అదే ఇప్పుడు మీకు ఆల్రెడీ డిఫెన్స్ అకాడమీ శిక్షణ పొందుతున్నారు, ఇవి రైఫిల్ షూటింగ్ నేర్చుకోవాలని, ఆటను నేర్చుకోవాలని ఆసక్తి ఎందుకు కలిగింది? అంటే దీంట్లో మా సార్ వాళ్ళు బాగా స్పోర్టివ్ ఉన్నారు. మాకెళ్ళి అంటే మమ్మల్ని ఎక్కువ ఫ్యూచర్కి వెళ్ళి తీసుకోవడానికి వాళ్ళు బాగా అంటే కష్టపడి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అమ్మ నాన్న ఎట్లా ఉన్నాయి ఈ ఆట పట్ల మీకు? అంటే వాళ్ళకి మేము దూరం నుండి వచ్చాము కాబట్టి వాళ్ళకి గేమ్స్ గురించి తెలియదు. సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది అనేసి వాళ్ళు అట్లా మాకు ఒక వే చూపించుకుంటూ ఉన్నారు వాళ్ళు. మీరు ఎక్కడికి వచ్చారు? మేము పెద్దపల్లి నుండి వచ్చాము. భైపాల్ రెడ్డి సార్ గారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అన్ని స్పోర్ట్స్లా కాకుండా రైఫిల్ షూటింగ్ అనేది కొంచెం అడ్వాన్స్ అండి. ఇప్పుడు ఎవరికి రైఫిల్ షూటింగ్ అనేది ఎక్కువ ఐడియా లేదు. సో మాకు కొత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడానికి దీన్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది చూడడానికి చాలా హార్డ్గా అనిపిస్తుంది, బట్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వి ప్రాక్టీస్. సో మాకు ఇది చేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. డిఫెన్స్ అకాడమీ కాకుండా ఇది ఒక భిన్నంగా ఉంటుంది. రైఫిల్ షూటింగ్ కూడా నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో కూడా మాకు చాలా అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వాళ్ళు ఇది ఎంత హార్డ్ అంటే కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో చేస్తే ఈజీగా వస్తుందని చెప్పేసి కూడా డిఫెన్స్ అకాడమీ పిల్లలు చెప్పుకొస్తున్నారు. మొత్తం చూసినట్లయితే ఇది ఎక్కడో చాలా దూరంలో ఉండేటువంటి డిఫెన్స్ అకాడమీ షూటింగ్ అయితే ఇవాళ చాలా దగ్గరికి అందుబాటులోకి వచ్చింది. అందుబాటులో రావడంతో చాలామంది పిల్లలు అయితే ఈ ఆటల పట్ల, ఈ గేమ్ పట్ల, రైఫిల్ షూటింగ్ పట్ల ఆసక్తి చూపుతూ ఇవాళ దీన్ని నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి మొత్తం మీద. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్.